Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. 'బాహుబలి 2' మూవీ వచ్చి నియర్లీ 8 ఇయర్స్ అవుతుంది. ఒక్క 'దంగల్' తప్పితే ఏ మూవీ కూడా 'బాహుబలి 2' కలెక్షన్స్ ని క్రాస్ చేయలేదు. ఆ 'దంగల్' మూవీ కూడా ఇండియాలో 800 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. మిగతా 1200 క్రోర్స్ ని చైనాలో కలెక్ట్ చేసింది. ఓన్లీ ఇండియా వైడ్ గా చూసుకుంటే 'బాహుబలి 2' నెంబర్ 1. అయితే 'బాహుబలి 2' మూవీ ఫస్ట్ డే 215 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ క్లోజ్ అయ్యేసరికి 'బాహుబలి 2' మూవీ 1810 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. మళ్ళీ ఈ రికార్డ్ ని రాజమౌళి గారి మూవీ బ్రేక్ చేస్తుందని అంతా అనుకున్నారు. నిజానికి 2022లో రిలీజ్ అయిన RRR మూవీ 'బాహుబలి 2' డే 1 రికార్డ్ అయితే బ్రేక్ చేసింది, కానీ లాంగ్ రన్ లో మాత్రం 1100 కోట్ల దగ్గర ఆగిపోయింది. రాజమౌళి గారు కూడా ఆయన రికార్డ్ ని ఆయనే బ్రేక్ చేయలేకపోయాడు. అయితే 'పుష్ప 2' మూవీ ముందు వరకు రాజమౌళి గారు సెట్ చేసిన 2 డే 1 రికార్డ్స్ ని ఇప్పటి వరకు ఏ మూవీ క్రాస్ చేయలేదు. రాజమౌళి గారి 2 మూవీస్ కూడా ఫస్ట్ డే 200+ క్రోర్ మార్క్ ని అందుకున్నాయి. రాజమౌళి గారి మూవీస్ తప్పితే ఏ మూవీ కూడా 200+ క్రోర్స్ మార్క్ ని అందుకోలేదు. రీసెంట్ గా వచ్చిన 'కల్కి' మూవీ కూడా ఫస్ట్ డే 200 క్రోర్స్ కి దగ్గరగా వచ్చింది, కానీ 200 క్రోర్స్ ని కొట్టలేకపోయింది. ఫస్ట్ డే 191 క్రోర్స్ తో టాప్ 3 ప్లేస్ లో ఉంది. RRR 'బాహుబలి 2' తర్వాత డే 1 లో ఇదే హైయెస్ట్. మేబీ 'కల్కి పార్ట్ 2' తో ఫస్ట్ డే 200+ క్రోర్స్ ని కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. అయితే చాలా రోజుల తర్వాత ఇప్పుడు డిసెంబర్ 5th రిలీజ్ అయిన 'పుష్ప 2' మూవీ ఫస్ట్ డే 294 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. RRR పేరు మీద ఉన్న డే 1 రికార్డ్ ని బ్రేక్ చేసి డే 1 కలెక్షన్స్ లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇన్ని కలెక్షన్స్ ని ఈ మూవీ కలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ హిందీ మార్కెట్. ఫస్ట్ లో మేకర్స్ ఈ మూవీని హిందీలో రిలీజ్ చేయాలని అనుకోలేదు. రాజమౌళి గారు సుకుమార్ గారికి ఫోన్ చేసి కన్ఫర్మ్ గా హిందీలో రిలీజ్ చేయమని చెప్పారంట. దాంతో మూవీ టీం డిసైడ్ అయ్యి ఈ మూవీని హిందీలో రిలీజ్ చేశారు. 'పుష్ప పార్ట్ 1' మూవీ హిందీలో 100 క్రోర్స్ నెట్ ని సాధించింది. దీంతో పార్ట్ 2 కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. ఇది కాకుండా పార్ట్ 1 మూవీకి అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు 'పుష్ప 2' మూవీ 'బాహుబలి 2' మీద ఉన్న 1810 క్రోర్స్ ని కలెక్ట్ చేసిన రికార్డ్ ని బ్రేక్ చేసే ఛాన్స్ గట్టిగా ఉంది. నాకు తెలిసి ఈ రికార్డ్ ని ఇంకో 2-3 రోజులు ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది. ఈ మూవీ ఒక 'బాహుబలి 2' రికార్డ్ నే కాదు, హిందీలో ఉన్న చాలా రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. ఒకప్పుడు బాలీవుడ్ నెంబర్ 1 ఇండస్ట్రీగా ఉండేది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ మన కంట్రీలో చాలా స్టేట్స్ లో హిందీ వాళ్ళే ఎక్కువ ఉండడం. కొంతమంది మన హీరోలు హిందీలో మన మూవీస్ ని రిలీజ్ చేసినా అక్కడ ఆడియన్స్ పెద్దగా మన మూవీస్ ని చూసేవాళ్ళు కాదు. అక్కడ ఉన్న కాన్స్ ని వేరే హీరోలను ఓన్ చేసుకున్నట్టు మన హీరోలని ఓన్ చేసుకోలేదు హిందీ ఆడియన్స్. బాలీవుడ్ లో ఉన్న కొందరు హీరోలు కూడా టాలీవుడ్ అంటే చిన్న చూపు ఉండేది. దానికి వన్ ఆఫ్ ద రీజన్ మన తెలుగు మూవీ కలెక్షన్స్. ఒక హిందీ మూవీ కలెక్షన్స్ తెలుగు మూవీ కంటే 4-5 టైమ్స్ ఎక్కువ ఉండేది. ఎగ్జాంపుల్ 2009 ఇయర్ లో రిలీజ్ అయిన 3 ఇడియట్స్ మూవీ 460 క్రోర్స్ ని కలెక్ట్ చేస్తే, అదే ఇయర్ లో రిలీజ్ అయిన మన తెలుగు మూవీ మగధీర 150 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. ఈ రెండు మూవీస్ కూడా 2009 ఇయర్ లో హైయెస్ట్ గ్రాసెస్. ఆ తర్వాత 2013-14 ఇయర్ లో చెన్నై ఎక్స్ప్రెస్ 400 క్రోర్స్ మార్క్ ని, ధూమ్ 3 500 క్రోర్స్ మార్క్ ని, పీకే అయితే ఏకంగా 700 క్రోర్స్ మార్క్ ని టచ్ చేశాయి. ఆ టైంలో తెలుగు మూవీస్ మాత్రం 100 క్రోర్స్ మార్క్ ని టచ్ చేయడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు వచ్చింది ఒక మూవీ, అదే దర్శక ధీరుడు తీసిన 'బాహుబలి'. ఈ మూవీ 2015 లో రిలీజ్ అయ్యి బాలీవుడ్ లో ఒక స్టార్ హీరో మూవీ హిట్ అయితే ఎన్ని కలెక్షన్స్ వస్తాయో అన్ని కలెక్షన్స్ ని సాధించింది. దాంతో బాలీవుడ్ వాళ్ళంతా తెలుగు సినిమాల వైపు చూడడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 'బాహుబలి 2' మూవీ వచ్చి ఏకంగా 1000 క్రోర్స్ మార్క్ ని, 1500 క్రోర్స్ మార్క్ ని సెట్ చేసి 1800 క్రోర్స్ దగ్గర ఆగిపోయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు 'పుష్ప 2' మూవీ షారూక్ ఖాన్ పేరు మీద ఉన్న 'జవాన్' ఫస్ట్ డే రికార్డ్ ని బ్రేక్ చేసి ఫస్ట్ డే 86 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. ఒక తెలుగు సినిమా వెళ్లి హిందీ ఇండస్ట్రీలో అక్కడున్న స్టార్ హీరో కలెక్షన్స్ కంటే ఫస్ట్ డే ఎక్కువ కలెక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నిజంగా ఇది తెలుగు ఇండస్ట్రీకి ప్రౌడ్ మూమెంట్. హిందీ ఆడియన్స్ అయితే అల్లు అర్జున్ గారిని అక్కడున్న కాన్స్ కంటే ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ గారు ఒక స్టేట్ హిందీ సినిమా చేసిన 1000 క్రోర్స్ వచ్చేలా ఉన్నాయి. ఇప్పుడు ఈ మూవీ 25 డేస్ కి 1760 క్రోర్స్ ని కలెక్ట్ చేసింది. ఇంకొక 51 క్రోర్స్ ని ఈ మూవీ కలెక్ట్ చేస్తే ఈ మూవీ 'బాహుబలి 2' రికార్డ్ ని బ్రేక్ చేసినట్టే. చాలా వరకు 'బాహుబలి 2' రికార్డ్ ని బ్రేక్ చేస్తుంది. ఇంకో 2-3 రోజుల్లో 'బాహుబలి 2' రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.